హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథని ప్రేమ సాక్షిగా 6వ భాగాన్ని వినేద్దాం. అనుకోకుండా నిద్రలేచిన చిన్నుని చూసి ఆదిత్య ఒక్కసారిగా తడబడ్డాడు. కళ నిజమా అని పట్టించుకునే పరిస్థితి కాదు తనది. అతన్ని అక్కడ చూడగానే బిగుసుకుపోయింది. భయంతోనో అసహ్యంతోనో ఒళ్ళు కంపించిపోయింది. అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ బెడ్ వెనకాల పరిగెత్తింది. అలా సడన్గా లేస్తుందని ఆదిత్య కూడా ముందుగా ఊహించని కారణంగా 2 నిమిషాలు అతని బుర్ర పని చేయలేదు. కానీ చిన్మయ్య అరవడం మొదలు పెట్టగానే అతను స్రోలోకి వచ్చినట్టుగా తన ముందుకు వెళ్తుంటే అందకుండా మరోవైపుకి వెళ్ళింది. అప్పటికే తులసి మాధవి గారు రూమ్లోకి వచ్చారు. వీడేం చేస్తున్నాడు ఇక్కడ భయంగా అడుగుతూ వారి వద్దకు వెళ్ళింది. సమాధానం ఇవ్వలేదు వాళ్ళు. మిమ్మల్ని అడిగేది వీడేం చేస్తున్నాడు ఈ ఇంట్లో, వీడెలాంటి వాడో, వీడి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసా మీకు? వీడు అడుగుపెట్టిన ఇల్లు గంగాజలంతో శుభ్రం చేయాలి, అప్పుడు కానీ ఈ ఇల్లు ఇల్లులా మారదు, చిరాగ్గా అంది. మొదట అతన్ని చూసి ఉలిక్కిపడిన అమ్మాయేనా తిను అనిపించేలా ఉన్న ఆమె మాటలకు తులసి ఆశ్చర్యంగా చూస్తుంది. మాధవి భయంగా చూస్తూ ఉండగానే చిన్మయి వెనక్కి వచ్చాడు ఆదిత్య. ద గ్రేట్ కరేజియస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ బ్రేవ్ ఉమెన్ మిస్ చిన్మయశ్రీ నన్ను అడగకుండా వాళ్ళని అడుగుతుందే. కొత్తగా కొంపదీసి ఈ కొన్ని నెలల్లో నేనంటే భయం మొదలైందా? అతని ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి బింకం ప్రదర్శించాడు. వాట్ నాన్ సెన్స్, 2 కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే నీకు భయపడలేదు, వీల్ చైర్లో కూర్చున్నా నువ్వేం చేయగలవు నన్ను భయపడ్డానికి? కోపంగా అంటూ చెప్పండి అత్తయ్య అంది. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందని భయంగా చూస్తుంది ఆవిడ. మిమ్మల్ని ఎందుకలా సైలెంట్గా ఉన్నారు? వీడు మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా నాకు అనవసరం, ముందు నా ఇంట్లో నుండి పంపేయండి వీడిని అంది. చిన్మయిలో ఈ మొండితనమే ఆదిత్యకి ఇష్టం. ఆమె వైపే చూస్తూ చేయి పట్టుకున్నాడు. ఆ చేయి అలానే విసిరి కొట్టింది. డోంట్ డేర్ కళ్ళతోనే నిప్పులు కురిపించింది. అదేమీ పట్టనట్టు ఈసారి ఇంకా గట్టిగా డేగలా పట్టుకున్నాడు. వదలమని గింజుకుంటున్నా ఆమె చేతులు వదలకుండా ఉండడంతో, అమ్మ ఎందుకలా భయంగా చూస్తున్నా, వీడిని వదలమని చెప్పండి. నా భార్య చేయి నేను పట్టుకుంటే వాళ్ళెందుకు వదలమని చెప్తారు చిన్ను? ప్రేమగా అన్న మాటలు చిన్నులో విషాన్ని నింపాయి. మొహమంతా రక్తం చేరినట్టుగా ఎర్రగా అయింది. నేను నీ భార్య ఏంట్రా స్టూపిడ్? కాళ్ళు విరగడంతో పాటు బుర్ర కూడా పనిచేయకుండా పోయినట్టుగా ఉంది, వెళ్ళి చెక్ చేయించుకో సీరియస్గా చెప్పి బలమంతా ఉపయోగించి చేతులు విడిపించుకుంది. కానీ పారిపోలేదు. అతన్ని రెక్లెస్గా చూస్తూ, నా భర్త మిస్టర్ విశాల్ మిట్టల్, ఇది అతని ఇల్లు, అంటే నా ఇల్లు. నా ఇంట్లోకి వచ్చిందే కాకుండా నన్ను నీ భార్యగా అంటున్నావంటే చావుకి రోజులు దగ్గర పడ్డాయనుకోవాలి. కోపంగా అంటున్న చిన్న మాటలకి గట్టిగా నవ్వుతూ కాల్ చేశాడు. 2 నిమిషాల్లో 4 మనుషులు వచ్చారు, తమ సెక్యూరిటీ వాళ్ళంతా. వాళ్ళు రాగానే చేతిలో ఉన్న పేపర్స్ అన్నీ తీసుకుని చిన్మయి మీదికి విసిరికొట్టాడు. ఆదిత్య వైపు చూసి వాటిని తీసుకుంది. 2 నిమిషాలు చదివి, మా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మొదటిసారి కంగారు తనలో. ఎందుకంటే మిస్టర్ విశాలాదిత్య అండ్ విశాల్ మిట్టల్ అలియాస్ నీ మొగుడు అన్నీ నేనే కాబట్టి. నీ మెడలో తాళి కట్టినవాడు, నీతో కాపురం చేసినవాడు నకిలీ విశాల్ కాబట్టి, వెకిలి నవ్వుతో చెప్పాడు. ఒక్క క్షణం అర్థం కాకపోయినా తర్వాత అంతా అర్థం అవసాగింది చిన్మయికి. పెళ్ళికి ముందు తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విశాల్ మిట్టల్ కాదు. అంటే విశాల్ని ఆదిత్య హైర్ చేశాడు. తన కుటుంబానికి డబ్బు ఆశ చూపించి వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేశాడు. తెలివిగా నన్ను తన దాకా తెచ్చుకున్నాడు. బట్ విశాల్ ఏమయ్యాడు? తాళి కట్టాడు, కాపురం చేశాడు. ఈ కొన్ని రోజుల్లో అంతో ఎంతో ప్రేమను చూపించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన బిడ్డకి తండ్రి అతను. ఒక్క క్షణం అతనే అబద్ధమని తెలిసేసరికి చిన్మయికి ఎవరో తన ఊపిరి బలవంతంగా ఆపేసినట్టయింది. నేలని చేరుతున్న కన్నీళ్లు కష్టంగా దాచేసి, విశాల్ ఏమయ్యాడు అంది. ఏంటి, నెల రోజుల్లోని అంత సుఖపెట్టాడా వాడు నిన్ను? బాగా మరిగినట్టున్నావే. ఊరిమై ఆదిత్య కళ్ళు. అదేం పట్టించుకోకుండా మళ్ళీ అడిగింది విశాల్ ఎక్కడా అని. ఇచ్చిన పని చేసి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. వాడి గురించి మర్చిపో చిన్మయి, మన బిడ్డ గురించి ఆలోచించు అన్నాడు. షటప్, నా బిడ్డ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. చెప్పు, విశాల్ని ఏం చేశావు? నువ్వు చెప్పకపోతే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను బెదిరించింది చిన్మయి గట్టిగా నవ్వుతూ. నువ్వు నా భార్యవి అని నువ్వే స్వయంగా సంతకం చేసిన పేపర్స్ ఇవి. ఇంకా ఇవి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పిచ్చిదానిలా చూస్తారు నేను అని నవ్వడం ఆపేసి ఆమె ముందుకంటా వెళ్ళి పొట్ట మీద చేతులు వేశాడు. దూరం జరగబోయిన చిన్ను చేయి పట్టుకొని, వీడు నా బిడ్డ కాదు, మన బిడ్డ, జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ నన్ను చూసి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని చూస్తే నేనెలాంటి వాడినో నీకు బాగా తెలుసు. కాళ్ళు మాత్రమే ప్యారలైజ్డ్ అయ్యాయి, మెదడు అందులో ఉన్న నా ఆలోచనలు కాదు.
నువ్వు పారిపోవాలని కానీ నా బిడ్డకి ఏమైనా అవ్వాలని కానీ ప్రయత్నం చేస్తే నీ ప్లేస్లో నీ చెల్లెలుంటుంది, ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా అన్నాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలంటే నాకు ఎంత ఇష్టమో నీకన్నా బాగా ఎవరికి తెలుసు అని సీరియస్గా చూస్తున్న అతని చేతులు ఆమె నడుం వెనక్కి వెళ్ళి వీపుని నలిపేస్తుంది. అన్ని వైపులా తనని బంధించాడని అర్థమైంది చిన్మయికి. మౌనంగా అతన్ని చేసేది భరిస్తుంది. ఆది నువ్వెళ్ళు, అమ్మాయి భయపడితే బిడ్డకి మంచిది కాదు చెప్పారు తులసి గారు. అతని కళ్ళల్లో ఆమె మీద మోహం చూస్తూ విసుగ్గా తల్లిని చూసి, ఓ ఒక్క రాత్రికి గడువిస్తున్నాను మీకు, ఏం చెప్తావో చెప్పు, ఇది నేను చెప్పినట్టుగా వినే కుక్కలా నా కాళ్ళ దగ్గర పడుండాలి విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు. డోర్ దగ్గర ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఆదిత్య వెళ్ళగానే మాధవి ముందుకు వెళ్ళి, ఎందుకు ఇలా చేసావు, ఇదంతా నీకు ముందే తెలుసు కదా అంది. చిన్మయ్య చూపుకి తాళలేక, తప్పలేదు చిన్ను అని తలదించుకుంటుంది. ఏం తప్పలేదమ్మా, నీ పిల్లల జీవితాలు సెట్ అవ్వడం కోసం నా జీవితాన్ని ఈ నీచుడికి అమ్మేశావు. తప్పించుకోవాలని చూసినా మిమ్మల్ని ఏం చేస్తాడు అనే భయంతో కదలకుండా చేతులు కట్టేసుకుని కూర్చోవలసి వచ్చింది. ఛ అంటూ ఉండగానే ఇందులో మీ అమ్మ తప్పేం ఉండదు అంటున్న ఆమె మాటల మధ్యలోనే ఆపేస్తూ, అంటే మీ తప్పుందా సీరియస్గా చూస్తూ అడిగింది. నిజం చెప్పక తప్పలేదు ఆమెకి. అంతా విన్న చిన్మయిలో ఏ భావం కలిగించలేదు. అలానే బెడ్ మీద కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కిందికి జారుతున్నాయి. కళ్ళు శూన్యాన్ని చూస్తున్నాయి. చిన్ను అంది మాధవి. భయంగా చూస్తున్న ఆమె భుజంపై చేయి పెట్టగానే విసుగ్గా తీసేసి చిన్నగా దండం పెట్టింది ఇద్దరికి. భయంతో ఒకరు, స్వార్థంతో ఒకరు, వారసుడు కోసం ఒకరు. అందరూ కలిసి నా జీవితాన్ని నా చేతుల్లో లేకుండా చేశారు. కనీసం కడుపులో బిడ్డ కూడా నాది కాకుండా చేశారు. ఆదిత్యాన్ని చూసే కన్నా మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉంది. నాకు వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని గట్టిగా అంది. మొండితనం వద్దు చిన్ను, ఆ బిడ్డని వాళ్ళకి ఇచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం, అప్పుడు ఈ గొడవ ఉండదు, ఆదిత్య మన జోలికి రాడు, నా మాట విను తల్లి అని బ్రతిమలాడుతుంది మాధవి. అయ్యయ్యో, మీరు పిల్లల కోసం ఆలోచించే గొప్ప తల్లండి, నేను మీ అంత గొప్పలా ఆలోచించలేను. ఆదిత్య లాంటి నీచుడికి కొడుగ్గా వీడు బ్రతకవలసిన పరిస్థితి వస్తే వీడు కడుపులనే సమాధవుతాడమ్మా, లేదా ఎప్పటికీ నా బిడ్డగా బ్రతుకుతాడు తన నిర్ణయాన్ని దృఢంగా చెప్పింది చిన్మయి. ఇదే మొండితనం వద్దన్నానే నిన్ను. ఆవేశంలో తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆదిత్య గురించి మాకన్నా ఎక్కువ నీకే తెలుసు తల్లి. అతనితో పెట్టుకుని మనం గెలవలేం, అర్థం చేసుకో కంగారుగా అంది. ఆమె మాటలు విననట్టుగా వెళ్ళిపో ఇక్కడి నుండి. మీకు ఇక మీద ఇద్దరే పిల్లలు మాధవి గారు. చిన్మయి మీ జీవితంలో లేదనుకొని బ్రతకండి చెప్పింది నిస్తేజంగా. చిన్ను పిచ్చి పట్టిందా నీకు? కళ్ళ నిండా నీళ్లతో గద్దించారావిడ. మీరిక్కడే ఉంటే స్వార్థం కోసం బిడ్డ జీవితాలను నాశనం చేసిన తల్లిని కళ్ళెదురుగా చూస్తుంటే నిజంగానే పిచ్చి పడుతుంది. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. లాంప్ పక్కన ఉన్న ఫ్లవర్ వేస్ తీసుకొని నేలకేసి గట్టిగా కొట్టింది. చిన్ను పిచ్చిదానిలా ప్రవర్తించకు, జరిగేది చూడడం తప్ప మనం అతన్ని ఏమీ చేయలేం. కన్న తల్లి కట్టుకున్న భార్యే అతన్ని సమర్థిస్తుంటే మనం మాత్రం ఏం చేయగలం అర్థం చేసుకో చెప్తున్న తల్లిని విసుగ్గా చూస్తూ, కూతురు జీవితాన్ని పణంగా పెట్టి మీరు బాగుండాలనుకున్న ఆదర్శ దంపతులు మీరు. మీకు నేను మాట్లాడితే అలాగే ఉంటుంది. దయచేసి వెళ్ళిపోండి, ఇక్కడే ఉండి నన్ను ఇంకా హింసించకండి మరో ఆలోచన లేకుండా చెప్పేసింది. అంత ఖచ్చితంగా చెప్తున్న కూతురి మాటలు బాధ కలిగిస్తున్న తను అన్నది నిజమేనని సర్ది చెప్పుకొని చిన్మయి ముందుకు వెళ్ళింది. ఆమెని ముట్టుకోనివ్వకుండా విసుగ్గా చేతులు అడ్డుపెట్టి మౌనంగా బెడ్ మీద కూర్చుంది. కంట్లో ఇప్పుడు ఒక్క చుక్క నీరు రావడం లేదు తనకి. ఆ బిడ్డనేదో కని అతని చేతుల్లో పెడితే మనతో ఇక ఏ సంబంధం ఉండదు తల్లి. నువ్వు పూల్లో పెట్టి చూసుకుంటాం నిన్ను. చిన్మయి తల నిమురుతూ అంది మాధవి. విరక్తిగా ఒక నవ్వు విసిరి, బిడ్డని కనిస్తే ఆదిత్య నన్ను వదిలేస్తాడనుకున్నావా? నిజంగా బిడ్డని కనడానికే అయితే నేనెందుకు అందుకు? ఎవరైనా ఉంటారు. వాడి బిడ్డకి నన్ను తల్లిని చేస్తాడు. వాడి రెండో భారీగా పేపర్ సృష్టించాడు. ఇంకా అర్థం కాలేదా మీకు? వాడికి నేనిచ్చిన పనిష్మెంట్కు జీవితాంతపు శిక్ష నాకు వేశాడు. డోర్ తెరుచుకొని వచ్చిన వైదేహిని చూస్తూ అంది. అది కాదు చిన్ను, మళ్ళీ మాట్లాడబోయారు మాధవి. ఆవిడ్ని ఆపేస్తూ, ఈ రోజుకి తనని ఒంటరిగా ఉండనివ్వండి అంది వైదేహి. అవును మాధవి అని తనని తీసుకుని కిందికి వెళ్లారు తులసి. రూమ్లో మిగిలిపోయిన వైదేహిని చూస్తూ, మిమ్మల్ని అక్క అని పిలవాలా, సవితి అని పిలవాలా సూటిగా చూస్తూ అంది. వైదేహి మాట్లాడలేకపోయింది. నిల్చున్న తనని చూసి ముందుకు వెళ్ళి ఏదో మాట్లాడుకున్న వైదేహి ఒక్కసారిగా చేతులు జోడించి గెట్ అవుట్ అంది చిన్మయి. నిశ్శబ్దం సంచరిస్తున్న గదిలో లాక్ వేసుకుని అదే డోర్ దగ్గర కూలబడింది వైదేహి. ఎవరి ముందు లోకో కావడానికి ఒప్పుకొని ఆమె వ్యక్తిత్వం అప్పటి వరకు దాచిన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. ఏమైపోతుందో తెలియని తన జీవితాన్ని, కడుపులో ఎందుకు మోస్తున్నానో తెలియని బిడ్డని తలుచుకొని వెక్కిళ్ళు వచ్చేలా గుక్కపెట్టి ఆ అంటూ ఏడ్చింది.
ఆమె కన్నీళ్లు అక్కడ అందరినీ కదిలించినా ఎవరికి లోపల వెళ్ళి ఆమెని ఆపే ధైర్యం లేదు. లోపలికి వెళ్ళిన ఆదిత్య సీసీ క్యామ్స్ నుండి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని కదలికని ఆమె కన్నీళ్ళని చూస్తుంటే ఎన్నో రోజుల తర్వాత మొదటిసారి ఆనందంగా అనిపించింది. విజయ గర్వంతో ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆ రూమ్లో బెడ్ మీద పడుకోవడానికి విరక్తిగా అనిపించింది. అలాగే నేల మీద వాలింది. ఆ తర్వాత రోజు ఉదయం 8 గంటలు హైదరాబాద్. అప్పుడే గేట్ తెరుచుకుంటూ లోనికి వచ్చింది బ్లాక్ బెంచ్ నైట్ ట్రాక్ సూట్లో వచ్చిన అభిని చూసి 3 రోజులు అని చెప్పి వారం రోజులు చేశావు, ఎలా ఉండగలిగావరా అక్కడ? చిరుకోపంగా అడిగింది రాధ. హెవీ వర్క్ మా, తప్పలేదు హక్ చేస్తూ చెప్పాడు. ఎంత వర్క్ అయినా అమ్మతో మాట్లాడే టైం దొరకలేదా కన్నా? సారీ మా, నిజంగా దొరకలేదు అని బుజ్జగిస్తూ చెప్పాడు. సరేరా అంటూ లోనికి ఫ్రెష్ అవి వచ్చి అభి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాడు. బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అరవింద్ చెప్పాడు, ఆదిత్య మిట్టల్ తండ్రి కాబోతున్నాడట. డిడ్ యూ హియర్ అన్నాడు. ఎస్ డాడ్, బెంగళూరులో ఉన్నప్పుడే తెలిసింది. 2 సార్లు ఇంటికి వెళ్ళి పర్సనల్గా మీట్ అవుదాం అనుకున్నాను, బట్ కలవడం కుదరలేదు అని చెప్పాడు. ఇట్స్ ఓకే అభి, 10 డేస్ తర్వాత స్వయంగా వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. అప్పుడు నువ్వు కోరుకున్న అమ్మాయి నీ దగ్గరికి చేరుతుంది అని చెప్పడంతో చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నిజం చెప్తున్నా అభి, సీమ చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తే చాలు, ఇంకేం వద్దు నాకు అంది. ఇప్పుడు కూడా చిన్న స్మైల్ చేశాడు అభి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోమన్నా వినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బెంగళూరులో 10 అవుతున్న రూమ్ డోర్స్ ఓపెన్ చేయడం లేదు చిన్మయ్. భయం వేసి మరో రూమ్ నుండి కనెక్టింగ్ బాల్కనీ గ్లాస్ డోర్ నుండి చూశారు. బెడ్ మధ్యలో కూర్చుని తలని మోకాల్లో దూర్చుకుంది. తీవ్రంగా ఏదో విషయం గురించి ఆలోచిస్తుందని అర్థమైంది వాళ్ళకి. చిన్ను, డోర్ తీయమ్మా, ఈ టైం వరకు ఖాళీ కడుపుతో ఉండకూడదమ్మా బ్రతిమలాడుతూ అంది తులసి. వైదేహి భయంతో వణికిపోతుంది. ఆదిత్య వస్తే ఎలా అని. తన భయాన్ని నిజం చేస్తూ వచ్చాడు ఆదిత్య అక్కడ జరిగేది చూస్తూ. చిన్మయి అని పిలిచాడు హార్డ్గా. ఇంచు కూడా చలించకుండా పట్టనట్టు ఉండిపోయింది. చిన్ను, నిన్నే, డోర్ తీ, నేను లోపలికి వస్తే జరగబోయేది నువ్వు ఊహించలేవు. చాలా గట్టిగా పక్కన వాళ్ళు ఆ గొంతుని విని భయపడేట్టుగా చెప్పాడు. బట్ నో యూస్. అప్పటికే తన వైపు చూడలేదు. 2 నిమిషాలకి మాధవిని చూస్తూ ఫ్రూట్స్, మిల్క్ అండ్ షార్ప్ నైఫ్ తీసుకునిరా అన్నాడు. అతని వైపు వియర్డ్గా చూస్తూ వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత వచ్చిన ఆవిని చూస్తూ, ఓపెన్ ద డోర్ చిన్ను, నువ్వు ఇప్పుడు డోర్ తీయకపోతే ఇక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదు అన్నాడు. చలించని ఆమె మొండితనం అతనితో మరింత కసిని రగిలించింది. మాధవి పట్టుకున్న ఫ్రూట్ బౌల్లోని కత్తిని తీసుకుని ఆమె రిస్ట్పై బలంగా కోశాడు. అమ్మా అంది గట్టిగా అరుస్తూ. రేయ్, ఏం చేస్తున్నావు, వదులు అంటూ ఆదిత్య చేతుల్లో నలుగుతున్న తులసి చేయి విడిపించాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. ఆదిత్య పర్సనల్ గార్డ్స్ ఆమెని దూరంగా జరిపారు. మాధవి చేతి నుండి అప్పటికే బ్లడ్ వస్తుంది. ఆదిత్య, ఏం చేస్తున్నావు అంటుండగానే మరో చేయి పట్టుకొని మణికట్టు దగ్గర లోతైన గాయం నెమ్మదిగా చేస్తుంటే ఆ ప్రాంతమంతా ఆమె అరుపులతో నిండిపోయింది. చాలాసేపు మొండిగా ఉన్న చిన్మయి ఇంకా ఉండలేకపోయింది. గ్లాస్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది. అమ్మా అని. అమ్మా కాదు, సారీ ఆదిత్య అని చెప్పు. గుచ్చడం ఆపేసి చేతిపై కత్తితో కొద్ది లోతుగా గీస్తున్నాడు. అలా గీసిన ప్రాంతమంతా బ్లడ్ వస్తుంది. మాధవి అరుపులకి శివరవుతున్న చిన్మయి, సారీ, రియల్లీ వెరీ సారీ ఆదిత్య, డోర్ తీస్తున్నా, అమ్మని వదిలే, ఇప్పుడే తీస్తున్నా అంటూ పరిగెత్తుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసింది. మాధవిని వదిలి చిన్మయి రూమ్లోకి వెళ్ళాడు. సెక్యూరిటీ వాళ్ళు డోర్ని లాక్ వేస్తుంటే నేను తీయమనే వరకు డోర్ ఓపెన్ చేయొద్దు అని ఆర్డర్ వేయడంతో ఇద్దరిని రూమ్లో ఉంచేసి డోర్ లాక్ చేసి బయట నిల్చున్నారు వాళ్ళు. అమ్మ అంది దీనమైన గొంతుతో, ఇంకోసారి నా దగ్గర బలుపు చూపిస్తే మీ అమ్మ మార్చురీలో ఉంటుంది బేబీ, కేర్ఫుల్. ఇప్పుడు నీ కడుపులో మన బిడ్డ పెరుగుతున్నాడు. వాడి హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సింది నువ్వే. నీకు అన్నం తినిపించడం కోసం ప్రతిరోజు ఒకరిని అలా బాధ పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు అంటూ ఫ్రూట్ బౌల్ వైపు చూపించాడు వేళ్ళు. దిక్కున వాడిని తీసుకుని తినడం ప్రారంభించింది. మాధవి గారు అరుపులే చిన్మయికి వినిపిస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అయినా సరే కష్టంగా తింటున్న ఆమె ముందుకొచ్చాడు. దూరం జరగబోయిన చిన్మయి చేయి పట్టుకొని, నువ్వు చేసే ప్రతి యాక్షన్కి రియాక్షన్ మీ అమ్మ, చెల్లి పే చేస్తారు, ఓకే అనుకుంటే దూరంగా వెళ్ళు. ఆదిత్య చెప్పిన మాటలకి అక్కడే ఆగిపోయింది తను. వెకిలి నవ్వుతో చిన్ను నడుముని అతని చేతుల్లో బంధించి ముందుకు జరుపుకున్నాడు. ఆమె ఎద మీద వాలిన అతని మోహాన్ని ఆర్తిగా ఆమెకేసి అదుముతూ, కళ్ళ ముందు ఇంత అందాన్ని పెట్టుకొని నన్ను అనుభవించనీయకుండా చేసిన నిన్ను ఏం చేయాలి కసిగా అంటూ ఆమె పవిట తప్పిస్తూ మెడ మీద నుండి కిందగా పళ్ళతో రక్కుతూ కొరుకుతున్నాడు.
కిల్మి వెంటనే సమాధానం ఇచ్చింది. చేస్తున్న పని ఒక్క నిమిషం ఆపేస్తూ ఆమెను చూశాడు. నీకు చేసిన దానికి నన్ను చంపేయి అంది అతని సైకోటిక్ బిహేవియర్ని భరించలేక. మరోసారి వంకర నవ్వు నవ్వి, ఒక్కసారి చంపితే ఏమొస్తుంది నాకు? నిన్ను ముట్టుకున్న ప్రతిసారి క్షణం క్షణం చచ్చిపోతున్నావు చూడు, ఇదే కావాలి నాకు అంటూ అతని కంఠం ఎంతవరకు ఆమెని ఆక్రమించుకోగలదో అంతవరకు ఆమెని హింసిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.